అద కథా ప్రారంభ. కథ చెప్పే ముందు 2 అక్షతలు తీసుకొని భక్తి శ్రద్ధలుగా కథ వినండి. ఓం శుక్లాం భరధరం విష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే ఏ నీలోచన పల్లవపాని అలిని వేణు పద్మజరాణి వీణా పుస్తకపాని వాణీ నా జిహ్వయంద వసయం భగదే ప్రణాదేవే సరస్వతే వాజేభిర్వాజినీవతే ధీనామవిత్రియవత్ శ్రీమహాసరస్వత్యే నమః. అద కథా ప్రారంభ. సూత మహాముని సౌనికాది మహామునులకు విఘ్నేశ్వరోత్పత్తి చంద్రదర్శన దోష కారణము తన్నివారణము చెప్పదొడంగెను. పూర్వకాలంలో గజముఖము కలిగినటువంటి గజాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. వాడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేస్తూ ఉన్నాడు. ఇలా చాలా కాలం తపస్సు చేసిన తర్వాత ఒకానొక సమయంలో పరమశివుడు ప్రత్యక్షమై, ఓ గజాసుర, నీకు ఏం వరం కావాలో కోరుకోవయ్యా అని చెప్పి ఆ గజాసురుని అనుగ్రహించాడు పరమశివుడు. వెంటనే గజాసురుడు రాక్షసతత్వం కలిగినటువంటి అసురుడు కాబట్టి వెంటనే అతను, గజాసుర, నేను చేసిన తపస్సుగా మీరు మెచ్చి నాకు మీ యొక్క అనుగ్రహాన్ని కలిగించారు కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి నేను కోరుకున్న వరాన్ని మీరు నాకు ఇస్తారని నమ్మకంతో నేను అడుగుతున్నాను అని చెప్పి అడిగేసరికి, అదేమిటయ్యా, నీవు భక్తిగా తపస్సు ఆచరించావు కాబట్టి నీ యొక్క కోరిక నెరవేర్చడం కోసమే నేను ఇక్కడ విచ్చేశాను. కాబట్టి నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పి మహేశ్వరుడు గజాసురుడిని అడిగారట. వెంటనే గజాసురుడు, ఓ మహేశ్వర, నిరంతరము కూడా మీరు లింగాకార రూపంలో నా ఉదరంలోనే మీరు నివసించి ఉండాలి అని చెప్పి వరాన్ని కోరారట. వెంటనే మహేశ్వరుడు చెబుతున్నాడు, ఓ గజాసుర, నువ్వు వరాన్ని కోరుకునేటప్పుడు ఒకసారి ఆలోచించుకోవయ్యా. నేను లయకారకుడను. నేను చేయవలసిన పని నేను చేయలేకపోయినట్లయితే లోకాలన్నీ కూడా కల్లోలం అయిపోతాయి, సృష్టి కూడా ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి నువ్వు మరి ఒక్కసారి ఆలోచించే వరాన్ని కోరుకో అని చెప్పారట. వెంటనే వినలేదు గజాసురుడు. నేను కోరుకున్న వరాన్ని నాకు ఇస్తేనే మీరు నన్ను అనుగ్రహించినట్లుగా నేను భావిస్తాను. కాబట్టి నాకు ఆ వరాన్నే కావాలి, మీరు ఎప్పుడు నా ఉదరంలోనే బంధింపబడి ఉండాలి అనే వరాన్నే కోరుకున్నారట. భక్తి వల్లభుడు భగవంతుడు కాబట్టి ఇంకా చేసేది లేక ఎలా జరిగేది అలా జరుగుతుందని చెప్పి ఆ భక్తికి లొంగిపోయాడు ఆ బోలాశంకరుడు. వెంటనే గజాసురు యొక్క గర్భంలో బంధింపబడి ఉన్నాడు పరమశివుడు. వెంటనే భర్త జాడ తెలియక కైలాసంలో పార్వతీదేవి అనేక రకాలుగా అన్వేషిస్తూ ఉందట. దేవతల ద్వారా తెలుసుకుని గజాసుడి యొక్క గర్భంలో బంధింపబడి ఉన్నారు అని చెప్పి గ్రహించి వెంటనే శ్రీ మహావిష్ణువుని ప్రార్థించిందట. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై, అమ్మా నీకేం కావాలి అని చెప్పి అడిగేసరికి, అయ్యా ఏమీ లేదు, గతంలో భస్మాసుర బాలుడు నా భర్తని రక్షించారు, అదేవిధంగా ఇప్పుడు గజాసుడు యొక్క గర్భంలో బంధింపబడి ఉన్నారట, కావున నా భర్తని మీరే రక్షించాలి అని చెప్పి ఆ పార్వతీదేవి శ్రీహరిని వేడుకుందట. అంత శ్రీహరి పార్వతీదేవి నోరడించి పంపెను. అంత ఆ గజాసుర సంహారానికి ఏర్పాట్లు చేయడం కోసమై బ్రహ్మాది దేవతలను ఇంద్రాది దేవతల్ని కూడా పిలిపించి నందిని గంగిరెద్దుగా చేసి బ్రహ్మాది దేవతలందరికీ కూడా తలుకో వాయిద్యాన్ని ఇచ్చి గంగిరెద్దు మేళగా నాయకుడిగా వ్యవహరిస్తూ ఆ యొక్క గజాసురు యొక్క సంహారానికి ఇదే ఉత్తమము అని చెప్పి అనుకుని వాళ్ళు ఆ గజాసురు యొక్క రాజ్యంలోకి ప్రవేశించారు. ఆ రాజ్యంలోకి ప్రవేశించి ఆ రాజ్యంలో 4 పక్కల కూడా ప్రదర్శనలు ఇచ్చేసరికి ఆ నోటా కూడా గజాసురుడికి తెలిసింది, అయ్యా గజాసుర మహారాజా, మన రాజ్యంలో గంగిరెద్దు మేళగాళ్ళు సంగీతానికి శృతిలయబద్ధంగా వాయిస్తూ నృత్యాన్ని చేయిస్తూ చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉన్నారు అని చెప్పేసరికి, సరే మన రాజభవనంలో కూడా ఆ ప్రదర్శన ఇప్పించండి అని చెప్పి ఆజ్ఞాపించేసరికి ఆ గంగిరెద్దు మేళగాళ్ళని తీసుకుని గజాసురు యొక్క రాజభవనానికి వచ్చి అక్కడ ప్రదర్శన ఇస్తూ ఉన్నారు. ఈ సృష్టిని ఏ విధంగా అయితే ఈ జగత్తునంతా కూడా జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ మహావిష్ణువు ఏ విధంగా అయితే ఆడిస్తూ ఉన్నారో ఆ గంగిరెద్దుని కూడా చిత్ర విచిత్రంగా ఆడిస్తూ ఉన్నారు. వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలన్నట్లుగానే గజాసురుడు పరమశివుణ్ణి మోసం చేసి వరాన్ని పొందాడు. కాబట్టి ఆ యొక్క గజాసురుని కూడా మోసరూపంలోనే వాడిని వధించాలని శ్రీ మహావిష్ణువు వెంటనే గజాసురుని యొక్క ఆనందభరితుని చేస్తూ ఉన్నారట. వాళ్ళ యొక్క
సంగీత శృతిలయబద్ధంగా వాయిస్తూ గంగిరెద్దును చిత్ర విచిత్రంగా ఆడిస్తూ చాలా ఆనందభరితుడైపోయాడు గజాసురుడు. వెంటనే ఓ ఈ గంగిరెద్దు మేళగాళ్ళారా, మీకేం వరం కావాలో కోరుకోండి అని చెప్పి గజాసురుడు అడిగేసరికి వెంటనే ఆ గంగిరెద్దుకి మేళకాళ్ళకు నాయకుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు, అయ్యా మహారాజా, మేము కోరుకున్న వరాన్ని మీరు మాకు ఇస్తారా అని చెప్పి అడిగారట. అదేమిటయ్యా, మీరు నన్ను చాలా ఆనందపరిచారు కాబట్టి మీకు ఏం వరం కావాలో కోరుకోండి, మనులు కావాలా మాణిక్యాలు కావాలా ఏమి కావాలి అని చెప్పి అడిగేసరికి ఏమీ లేదండి, ఇది శివుని వాహనము నంది, కాబట్టి మీ ఉదరంలో బంధింపబడి ఉన్నటువంటి ఆ శివయ్యే మాకు కావాలి అని చెప్పి అడిగారట. వెంటనే ఆశ్చర్యపోయాడు, భయకంపితుడయ్యాడు గజాసురుడు. ఈ వచ్చిన వాళ్ళు సామాన్యులు కాదు, రాక్షసులను సంహరించేటువంటి శ్రీహరేయు రూపంలో వచ్చాడని తెలుసుకుని తనకి మరణం తప్పదు అనుకుని వెంటనే తన గర్భంలో బంధింపబడి ఉన్న మహేశ్వరుని వరాలు అడుగుతున్నాడు. ఓ మహేశ్వర, రాక్షస సంహారైన శ్రీహరి విచ్చేశారు, ఇంకా నాకు మరణం తప్పదు, కావున నాకు 2 వరాలు ఇవ్వండి. 1, నా శిరస్సు త్రిలోక పూజ్యం కావాలి, నా చర్మాన్ని మీరు ధరించాలి అని చెప్పి 2 వరాలు పరమశివుడిని అడిగారట. వెంటనే ఆ ఉదరంలోనే పరమశివుడు అభయాన్ని ఇచ్చాడు. వెంటనే శ్రీ మహావిష్ణువు నందినికి అధిరోహింపచేసి ఆ గజాసురుడి గర్భాన్ని చీల్చమని చెప్పి ఆజ్ఞాపించాడు. వెంటనే నంది తన యొక్క శృంగముల చేత అంటే కొమ్ముల చేత ఆ గజాసురుడి యొక్క గర్భాన్ని చీల్చేసరికి దేదీప్యమానంగా ఆ పరమశివుడు బయటకు వచ్చారు. శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. వెంటనే శ్రీ మహావిష్ణువు పరమశివునికి హితోపదేశం చేస్తున్నారు. ఓ మహేశ్వర, ఎందుకయ్యా నీవు లేనిపోయిన వరాలన్నీ ఇచ్చి ఈ విధంగా రాక్షసుల యొక్క వ్యూహంలో నువ్వు చిక్కుకుంటూ ఉంటావు? ఎందుకు నువ్వు ఈ విధంగా వరాలు ఇస్తావు? వరాలు ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచించి వరాలు ఇస్తూ ఉండాలి. లేకపోయినట్లయితే పాముకి పాలు పోసి పెంచితో ఎంతో ఇటువంటి దుర్మార్గులకి లోకకంటకులైన ఈ రాక్షసులకి ఈ విధంగా వరాలు ఇవ్వడం వల్ల ఇలా అనుభవించవలసి ఉంటుంది. వరాలు ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచించి వరాలు ఇస్తూ ఉండు అని చెప్పి హితోపదేశం చేసి గరుడ వాహనం మీద ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయారు. బ్రహ్మాది దేవతలు వాళ్ళ యొక్క లోకాలకు వెళ్ళారు. కైలాసం విడిచి చాలా కాలం అయింది కాబట్టి మహేశ్వరుడు కూడా తన యొక్క నంది వాహనం మీద వాయువేగంతో కైలాసానికి వెళ్ళారు. పార్వతీదేవికి తెలిసింది భర్త వస్తున్నాడని, గజాసురు యొక్క గర్భం నుండి బంధ విముక్తుడయ్యాడని తెలుసుకుని అభ్యంగ స్నానానికై స్వాగత సత్కారాలకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉంది. అభ్యంగ స్నానానికై పూనుకుంది. ఆ సమయానికి శివదూతలు ఎవరు అక్కడ లేకపోవడం వల్ల ఆ పార్వతీదేవి తన ఒంటికి పెట్టుకున్నటువంటి నలుగు పిండి చేత ఒక బాలుని తయారు చేసి తన యొక్క శక్తి చేత అతనికి ప్రాణం పోసి ఆ బాలుని ద్వారం దగ్గర కాపలాగా ఉంచిందట. ఓ ఈ బాలక, ఎవరిని కూడా నా అనుజ్ఞ లేకుండా లోపలికి రానియ్యరాదు అని చెప్పి ఆజ్ఞాపించిందట. ఆ తల్లి ఆజ్ఞను శిరసా వహిస్తూ ఉన్నాడు ఆ బాలుడు. వెంటనే కైలాసానికి రానే వచ్చాడు పరమేశ్వరుడు. ద్వారం దగ్గర ఈ బాలుడు అడ్డగించాడు. అయ్యా, మీరెవరో కానీ లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, అమ్మగారు ఆజ్ఞ కాబట్టి అమ్మగారు వచ్చి ఆజ్ఞ ఇచ్చేంత వరకు కూడా మీరు లోపలికి ప్రవేశించడానికి వీలు లేదు అని చెప్పారట. వెంటనే పరమశివుడు చెబుతున్నాడు, ఓయి బాలక, నన్ను ఎవరనుకుంటున్నావు? ఈ కైలాసానికి అధిపతిని, పార్వతికి పతిని, నన్నే నువ్వు అడ్డగిస్తావా అని చెప్పి అనేసరికి, అయ్యా, మీరు కైలాసానికి అధిపతి కావచ్చు, పార్వతికి పతి కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా అమ్మగారు ఆజ్ఞ ఇచ్చేంత వరకు కూడా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి ఆ కుర్రాడు తూచా తప్పకుండా తల్లి ఆజ్ఞను పాలిస్తూ ఉన్నాడు. పరమశివుడికి చాలా ఆగ్రహం కలిగి చేసేది లేక ఆ బాలుడు కూడా వినిపించుకోవడం లేదు కాబట్టి తన యొక్క త్రిశూలం చేత ఆ బాలుని యొక్క శిరస్సు ఖండించి వేసి లోపలికి ప్రవేశించారట. వెంటనే లోపలికి వెళ్ళేసరికి పార్వతీదేవి పరమశివునికి స్వాగత సత్కారాలన్నీ పూర్తి చేసి కుశల ప్రశ్నలతోటి పలకరించేసరికి పరమశివుడు ఆ బాలుని యొక్క విషయాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఓ పార్వతి, ఆ బాలుడెవ్వరో కానీ కైలాసానికి అధిపతిని నన్నే ద్వారం దగ్గర అడ్డగించాడు, ఎన్ని విధాలుగా చెప్పినా సరే వినిపించుకోలేదు, అందుచేత వాని యొక్క శిరస్సు ఖండించి వేసి నేను లోపలికి ప్రవేశించాను అని చెప్పారట. వెంటనే పార్వతీదేవి దుఃఖించింది. అయ్యా, ఎంత పని చేశారు మీరు? అల్లారు ముద్దుగా నా యొక్క శక్తి చేత తయారు చేసుకున్న ఆ బాలుని ఈ విధంగా మీరు వధించడం మీకు ధర్మమా అని చెప్పి పార్వతీదేవి దుఃఖించిందట. వెంటనే మహేశ్వరుడు, ఓ పార్వతి దుఃఖించకు, ఆ బాలుని సజీవుని చేస్తాను అని చెప్పి శివదూతల్ని పిలిచి, ఓ ఈ శివదూతలారా, ఉత్తరముఖంగా ఏ జీవి అయితే శిరస్సు పెట్టి పడుకుంటుందో ఆ జీవి యొక్క శిరస్సు ఖండించి తీసుకురండి
అని చెప్పి ఆజ్ఞాపించారట. గతంలో గజాసురుడు తన యొక్క శిరస్సు త్రిలోక పూజ్యం కావాలి అన్నాడు కాబట్టి అదే సమయాన్ని గజాసురు యొక్క ఈయన వధించారు కాబట్టి శిరస్సు పెట్టి పడుకున్నట్లుగా ఏనుగు ఉందట. వెంటనే శివదూతలు వెళ్ళి ఆ యొక్క ఏనుగు యొక్క శిరస్సు ఖండించి, గజము అంటే ఏనుగు, ఆ యొక్క శిరస్సు ఖండించి వెంటనే పరమశివుడి దగ్గర తీసుకొచ్చి ఇచ్చేసరికి ఆ యొక్క గజము యొక్క శిరస్సును ఆ బాలునికి అతికించి అతను సజీవుణ్ణి చేశాడు మహేశ్వరుడు. గజ ముఖము కలిగినటువంటి వాడి కాబట్టి ఆ కుర్రాడికి గజాననుడు అనేటువంటి పేరు పెట్టారట. అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. మరికొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరుడు మరి ఒక కుమారుడు కలిగాడు. అతని పేరు కుమారస్వామిని నామకరణం చేశారు. అతను సునాయాసంగా తిరగడానికి మయూర వాహనము అంటే నెమలి వాహనాన్ని ఇచ్చారు. గజానుడికేమో అనిజ్యుడు మూషిక వాహనం అంటే ఎలుగు వాహనాన్ని ఇచ్చారు. ఈ విధంగా ఆ కుమారులిద్దరూ కూడా అల్లారు ముద్దుగా తల్లిదండ్రుల యొక్క ప్రేమాభిమాన అనురాగాలు పొందుతూ తల్లిదండ్రులు సేవిస్తూ భక్తిపూర్వకంగా ఈ విధంగా ఉంటూ ఉన్నారు. కొంతకాలానికి భూలోకంలో దేవతలు, ఋషీశ్వరులు, మునులు చేసేటువంటి యజ్ఞయాగాది క్రతువులకు విఘ్నాలు కలుగుతూ ఉన్నాయి. ఈ రాక్షసులందరూ కూడా విఘ్నాలు కలిగిస్తూ ఉన్నారు. అందుచేత మునులు, ఋషీశ్వరులు అందరూ కూడా కైలాసానికి వచ్చి పార్వతీ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉన్నారు. ఓయి మహేశ్వర, మా యజ్ఞయాగాదులకు విఘ్నాలు కలుగుతున్నాయి కాబట్టి మీరు ఎవరో ఒకరు విఘ్నాధిపత్యాన్ని పొందాలి అని చెప్పి వాళ్ళు ప్రార్థించారట. వెంటనే గజానుడు చూసి, అయ్యా తల్లిదండ్రులారా, ఆ విఘ్నాధిపత్యాన్ని నేను అర్హుడను కాబట్టి ఆ విఘ్నాధిపత్యాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి అడిగారట. వెంటనే కుమారస్వామి లేచి, అయ్యా అన్నగారు మరుగుజ్జువాడు, ఆయన కూర్చుంటే లేవలేడు, లేస్తే కూర్చోలేడు, అటువంటి ఆయన విఘ్నాధిపత్యం ఇస్తే ఆయన ఏం చేయగలడు? అందుచేత నేను బల పరాక్రమవంతుణ్ణి, నా వాహనం కూడా వాయువేగ మనోవేగాల్లో వెళ్తూ ఉంటుంది, అందుచేత ఆ విఘ్నాధిపత్యాన్ని అర్హుడిని నేనే అని చెప్పి కుమారస్వామి అడిగేసరికి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా చిరునవ్వు నవ్వుతూ, ఓయి కుమారులారా, మీలో ఎవరైతే ముందుగా ముల్లోకాలలో ఉండే పుణ్య నదులలో స్నానమాడి కైలాసానికి వస్తారో వాళ్ళకే విఘ్నాధిపత్యం లభిస్తుంది అని చెప్పి వాళ్ళిద్దరికీ కూడా పరీక్ష పెట్టారట. వెంటనే బలగర్వితుడైనటువంటి కుమారస్వామి, నేను బల పరాక్రమవంతుణ్ణి కావున ఆ విఘ్నాధిపత్యాన్ని నేనే చేజిక్కించుకుంటాను అని చెప్పి వెంటనే కుమారస్వామి వాయువేగ మనోవేగాలలో పుణ్యనదీ స్నానానికి వెళ్ళిపోయాడు. ఈ గజానుడు కూర్చుంటే లేవలేడు, లేస్తే కూర్చోలేడు. అయ్యా తల్లిదండ్రులారా, నా అవస్థలో తెలిసి మీరు ఈ విధంగా ఇటువంటి పరీక్ష పెడితే ఎలాగా? నేను ఏమీ చేయలేను అని చెప్పి తల్లిదండ్రులతో ప్రాధేయపడి ప్రార్థిస్తూ ఉన్నాడు. అదే సమయానికి నారద మహర్షి కూడా అక్కడికి వచ్చారు. ఓ ఈ గజానన, ఎందుకయ్యా దుఃఖిస్తున్నావు? నువ్వు ధర్మ సూక్ష్మాన్ని గ్రహించలేకపోతున్నావు. శ్రీమన్నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని జపించి నీ తల్లిదండ్రుల చుట్టూ కూడా 3 సార్లు కనుక నీవు ప్రదక్షిణం చేసినట్లయితే ఈ భూమండలాన్నే ప్రదక్షిణం చేసిన ఫలితం నీకు కలుగుతుంది. ఎందువలనంటే తల్లిదండ్రులు మించిన దైవం లేదు, అంతేకాదు పార్వతీ పరమేశ్వరులు లయకారకులు కాబట్టి వాళ్ళ చుట్టూ కనుక తిరిగినట్లయితే ఈ విశ్వం యొక్క చుట్టూ కూడా ప్రదక్షిణం చేసిన ఫలితం నీకు కలుగుతుంది. ఈ భూమండలంలో ఎన్ని పుణ్యనదులు ఉన్నాయో ఆ నదుల చుట్టూ కూడా నదులలో స్నానం చేసిన ఫలితం నీకు కలుగుతుంది అని చెప్పి ధర్మ సూక్ష్మాన్ని జ్ఞాపకం చేసేసరికి వెంటనే గజాననుడు వినయపూర్వకంగా భక్తిపూర్వకంగా ఆ పార్వతీ పరమేశ్వరుల చుట్టూ కూడా భక్తిగా ప్రదక్షిణాన్ని చేస్తూ నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. వెంటనే బలగర్వితుడైనటువంటి కుమారస్వామి అన్ని పుణ్యనదుల్లోనూ స్నానం చేస్తున్నాడు. ఏ పుణ్యనదిలోకి వెళ్ళినప్పటికీ కూడా తనకన్నా ముందుగానే గజానుడు స్నానం చేసి కుమారస్వామి ఎదురుగా వస్తూ ఉన్నాడట. గంగానదికి వెళ్ళాడు. అక్కడ కూడా గజాననుడు ఈ కుమారస్వామి కన్నా ముందుగానే స్నానం చేసి ఈ కుమారస్వామికి ఎదురు వచ్చాడట. ఆశ్చర్యపోయాడు కుమారస్వామి. ఏమిటి అన్నగారు, నేను తక్కువగా అంచనా వేశాను, మరుగుజ్జువాడని హీనంగా మాట్లాడాను, ఏదో శక్తి ఆయనలో ఉంది, లేకపోతే ఆయన నాకన్నా ముందుగా వచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పి తన యొక్క తాను తప్పును తెలుసుకుని అన్ని పుణ్యనదుల్లోనూ కూడా స్నానం చేసి కైలాసానికి వెళ్ళేసరికి అక్కడ కూడా గజాననుడే ఉన్నాడట. ఆశ్చర్యపోయాడు కుమారస్వామి. అయ్యా తల్లిదండ్రులారా, అన్నగారు నాకన్నా ముందుగానే అన్ని పుణ్యనదుల్లోనూ స్నానం చేయడం నా కల్లారా నేను చూశాను. ఆయన చూస్తే మరుగుజ్జువాడు, ఆయన వాహనం చూస్తే అంత వేగంగా కూడా వెళ్ళలేదు. కానీ విఘ్నాధిపత్యాన్ని అన్నగారికే ఇవ్వండి, కానీ ఇది ఆయనకి ఎలా సాధ్యపడింది తెలుసుకోవాలని ఉంది అని చెప్పి కుమారస్వామి అడిగేసరికి ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా చెబుతున్నారు, ఓయి కుమారా, నీవు బలగర్వితుడివే ఆ విధంగా చేసినావు,
కానీ నీ అన్నగారు ధర్మ సూక్ష్మాన్ని గ్రహించి నారదుని యొక్క సలహా మేరకు నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని జపించి మా చుట్టూ కూడా 3 సార్లు ప్రదక్షిణాన్ని గావించాడు. తల్లిదండ్రులు మించిన దైవం లేదు, మేము పైగా లయకారకులం కాబట్టి భూమండలాన్ని ప్రదక్షిణం చేసిన ఫలితం ఆ గజానుడికి కలిగింది. అందుకే విఘ్నాధిపత్యాన్ని గజానుడికే ఇవ్వాలి అని చెప్పి కుమారస్వామికి చెప్పారు పార్వతీ పరమేశ్వరులు. కుమారస్వామి కూడా తన తప్పు తాను తెలుసుకుని ఆ విఘ్నాధిపత్యాన్ని అన్నగారికే ఇవ్వండి అని చెప్పేసరికి ఒక శుభముహూర్తంలో ఆ గజాననుడికి విఘ్నాధిపత్యాన్ని ఇచ్చారట. విఘ్నాధిపత్యం లభించింది కాబట్టి ఆ రోజు నుండి కూడా ఆయన విఘ్నేశ్వరుడు అని పిలుస్తూ ఉన్నారు. ఇలా విఘ్నాధిపత్యం లభించింది కాబట్టి ఆ విఘ్నేశ్వరుడికి ఆ విఘ్నాధిపత్యం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు, అంటే భాద్రపద మాసంలో 4వ రోజు చవితి తిథి రోజున ఆయనకి విఘ్నాధిపత్యం లభించింది. వెంటనే ఆ విఘ్నాధిపత్యం లభించింది కాబట్టి భూలోకంలో ఉండేటువంటి దేవతలు, ఋషీశ్వరులు, మునులు, మానవులు అందరూ కూడా వినాయకుడికి భక్తిపూర్వకంగా అర్చిస్తూ స్వామివారికి కుడుములు, టెంకాయ, అపోపములు, అలాగే చనివిడి, పానకము, వడపప్పులు మొదలైన భక్తిపూర్వకంగా విఘ్నేశ్వరుడు సమర్పిస్తూ ఉన్నారు. అవన్నీ కూడా విఘ్నేశ్వరుడు బాగా పూజించి సంతుష్టుండై కొన్ని కుడుములు చేతధరించి కొన్ని కుడుములు తన వాహనమునకు మూషిక వాహనం అంటే ఎలుగు వాహనానికి పెట్టి సూర్యాస్తమయ సమయాన్ని కైలాసానికి వెళ్ళారట. ఇలా కైలాసానికి వెళ్ళి ఈరోజు విఘ్నాధిపత్యం లభించింది కాబట్టి నాకు ఆ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తీసుకోవాలి అనుకుని గజాననుడు ఆ పార్వతీ పరమేశ్వరు చుట్టూ కూడా 3 సార్లు ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడట. ఆయన బొజ్జ గణపతి కదా, మరి అందుచేత పడుకుని నమస్కారం చేస్తుంటే బొజ్జ అడ్డొస్తోంది ఆయనకి. అందుచేత ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఆ అవస్థలన్నీ కూడా నమస్కారం చేయలేకపోతున్నాడు. ఆ అవస్థలన్నీ కూడా ఆ పరమశివుని యొక్క శిరస్సు మీద ఉన్న చంద్రుడు చూసి పరిహాసంగా పకపక నవ్వారట. వెంటనే రాజు కాబట్టి ఆ రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నుజ్జు నుజ్జు అగును కదా అన్నట్లుగానే ఆ చంద్రుడి యొక్క దృష్టి సోకడం వల్ల ఆ గజానుడి యొక్క గర్భం చీలి అందులో ఉన్న ఉండ్రాళ్ళన్నీ 4 పక్కలకి ద్రొల్లిపోయాయి. గజాననుడు కూడా మరణించాడట. వెంటనే పార్వతీదేవి దుఃఖించి కోపావేశంతో పోయి చంద్రమా, నీ యొక్క దృష్టి సోకి నా కుమారుడు మరణించాడు, కావున ఈరోజు మొదలు ఎవరైతే నిన్ను చూస్తారో వాళ్ళు పాపాత్మలగుగాక అని చెప్పి చంద్రుడిని శపించింది పార్వతీదేవి. చంద్రుడు అతి దీనుండై ప్రార్థించాడమ్మా, నేను నవ్వాలనే సంకల్పంతో నవ్వలేదు, నీ కుమారుని యొక్క అవస్థలు చూసి నాకు ఆ విధంగా పరిహాసంగా నవ్వాను. దానికి కూడా పూర్వం శాపం ఒకటి ఉంది, దాని కారణం వల్ల ఇలా నవ్వడం కూడా జరిగింది అని ఎన్ని విధాలుగా చెప్పినప్పటికీ కూడా పార్వతీదేవి నా శాపానికి తిరుగులేదు అని చెప్పింది. ఎప్పుడైతే చంద్రుని శపించిందో చంద్రుని చూడని వాళ్ళంటూ ఏ లోకంలో ఎవరు ఉండరు కదా, అన్ని లోకాల్లో అందరూ కూడా నిత్యము చంద్రుని చూస్తూనే ఉంటారు. కాబట్టి ఆ చంద్రుని చూడటం వల్ల మానవులు, ఋషులు, దేవతలు అందరూ కూడా పాపాత్ములుగా అయిపోతూ ఉన్నారు. ఇంకా సప్తఋషులు అయితే వాళ్ళు యజ్ఞయాగాదులు చేస్తుంటే ఆ సప్తఋషుల భార్యలు ఆ హోమగుండం చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉన్నారట. ఆ అగ్నిదేవుడు ఆ సప్తఋషి పత్నుల్ని మోహింపచేస్తూ ఉన్నాడు. అయితే శాప భయమున అసక్తుడై క్షీణించుచుండగా ఆ అగ్నిదేవుడు భార్య స్వాహాదేవి చూసి తన యొక్క భర్త యొక్క కోరిక నెరవేర్చడం కోసం ఆ ఋషిపత్నుల యొక్క రూపంలో భర్త యొక్క కోరిక నెరవేర్చిందట. ఆ ఋషీశ్వరులు చూసి తమ పత్నులు అగ్నిదేవుడితో ఉండడం వల్ల ఆ ఋషిపత్నులు శంకించారట. దీనికి కారణం ఏమిటి అంటే ఋషిపత్నులు కూడా చంద్రుని చూడటం వల్ల వాళ్ళకి నీలాపినందులు కలిగాయి. ఇదంతా కూడా సప్త ఋషులు, ఋషిపత్నులు, అగ్నిదేవుడు, స్వాహాదేవి మొదలైన వాళ్ళందరూ కూడా అక్కడ బ్రహ్మలోకానికి వెళ్ళారట. విధాతను అడిగారు, ఓ విధాత, ఈ విధంగా నీలాపనందులు కలిగాయి, అగ్నిదేవుడు మా యొక్క భార్యల్ని మోహింపచేస్తూ ఉన్నాడు అని చెప్పేసరికి, లేదయ్యా ఆ విధంగా జరగలేదు, అరుంధతిని విడిచి ఆ యొక్క అగ్నిదేవుడు భార్య స్వాహాదేవి మీ యొక్క భార్యల రూపంలో భర్త యొక్క కోరిక నెరవేర్చింది, కాబట్టి మీ పత్నులు అంతా కూడా పతివ్రతలే అని చెప్పి వాళ్ళనందరినీ కూడా అనుగ్రహించారట. వెంటనే దీనికి ఏదో ఒక ఆలోచన చెయ్యాలి అని చెప్పి బ్రహ్మదేవుడు, సప్తఋషులు, సప్తఋషిపత్నులు మొదలైన వాళ్ళందరూ కలిసి కైలాసానికి వెళ్ళి పార్వతీదేవిని ప్రార్థిస్తూ ఉన్నారు. అమ్మ, మీరిచ్చిన శాపం వల్ల లోకాలన్నీ కల్లోలమైపోతున్నాయి,
ఏ లోకంలో ఎవరో కూడా నిత్యము కూడా చంద్రుని చూడని వాళ్ళంటూ ఎవరో ఉండరు, ప్రతి నిత్యము చూస్తూనే ఉంటారు. కాబట్టి మానవులు, ఋషీశ్వరులు, మునీశ్వరులు, దేవతల సహితం కూడా పాపాత్ములైపోతున్నారు. మానవులు అంటే సరే అనుకోవచ్చు, కానీ దేవతలు కూడా చంద్రుని చూడటం వల్ల వాళ్ళు కూడా పాపాత్ములైపోతున్నారు. లోకాల కీడు కలుగుతోంది, లోకాలన్నీ కల్లోలం అయిపోతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఇచ్చినటువంటి శాపాన్ని ఏదో కొంతవరకు ఉపసంహరించుకోండి అని చెప్పి పార్వతీదేవిని ప్రార్థించారు. వెంటనే బ్రహ్మదేవుడు కూడా మరణించినటువంటి ఆ గజానుని సజీవుని చేశాడు. వెంటనే పార్వతీదేవి ఆనందించి ఆ కుమారుని ముద్దాడి, ఓ ఈ దేవతలారా, ఏ రోజైతే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు అంటే వినాయక చవితి రోజున కనుక చంద్రుని చూస్తారో, నా కుమారుని ఆ రోజే శపించాడు కాబట్టి ఆ భాద్రపద శుద్ధ చతుర్థి నాడు కనుక ఎవరైతే చంద్రుని చూస్తారో ఆ ఒక్కరోజు మట్టికి శాపాన్ని కొంతవరకు ఉపసంహరిస్తున్నాను, ఆ ఒక్కరోజే చంద్రుడు చూడకూడదు అని చెప్పి ఆ పార్వతీదేవి శాపాన్ని కొంతవరకు కూడా ఉపసంహరించిందట. చాలా ఆనందించి బ్రహ్మాది దేవతలందరూ కూడా వారి వారి యొక్క లోకాలకి వెళ్ళారట. ఇది ఇలా ఉండగా కొంతకాలం పోయిన తర్వాత ద్వాపర యుగంలో ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుని యొక్క దర్శనార్థం నారదుడి విచ్చేసి స్వామివారిని దర్శించి స్తుతించి ప్రియ సంభాషణ జరిపిన తర్వాత, స్వామి, ఈరోజు వినాయక చతుర్థి, ఈ సాయం సమయమున ఈనాడు వినాయక చతుర్థి గాన పార్వతీదేవి శాపంబున చంద్రుని చూడరాదు గాన నిజగృహమునకే గదా సెలవీయుడు అని జ్ఞాపకం చేశాను. శ్రీకృష్ణుడు అట్లాగే అని నారదునికి సెలవివ్వగా సెలవు తీసుకుని నారదుడు స్వర్గానికి ఎగెను. అంతటా కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుణ్ణి చూడరాదని పట్టణమున చాటింపు వేయించెను. ఆనాటి రాత్రి శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కదా, ఆయన పాలు తాగుదామని చెప్పి గోశాలలోకి వెళ్ళి పాలు పెతుకుతూ ఉంటే ఆ క్షీరఘటంలో చంద్రుడి యొక్క ప్రతిబింబాన్ని చూశాడు శ్రీకృష్ణుడు. ఓహో, నేను చంద్రుని చూశాను, ఇంకా ఏ విధమైనటువంటి ఉపద్రవం రాబోతోందో అనుకున్నాడు శ్రీకృష్ణుడు. అది అలా ఉండగా శ్రీకృష్ణుడి దర్శనార్థం సత్రాజిత్ అనేటువంటి రాజు ద్వారకా నగరానికి వచ్చి శ్రీకృష్ణ దర్శనార్థం విచ్చేశాడు. ఆ సత్రాజిత్ దగ్గర సూర్య వరప్రసాదితమైన పురాతనంగా ఒక హారం ఒకటి ఉంది వాళ్ళ దగ్గర, అదే శమంతకమనే హారం. ఆ హారం నిత్యము కూడా ప్రకాశవంతము, అది 8 బారుల బంగారాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. మన దగ్గర ఉన్న బంగారమో తరిగిపోతూ ఉంటుంది, తరుగు వస్తూ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా కూడా నిత్యము కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఆ శమంతకమనే హారం అరుదైన హారం. అటువంటి హారం అరుదైంది కాబట్టి శ్రీకృష్ణుడు చూసి, ఓ సత్రాజిత్తు, ఇది అరుదైన హారం, సూర్య వరప్రసాదితమైన హారం, ఇది మీ వంశం నుంచి కూడా వస్తోంది, కాబట్టి ఆ హారాన్ని నాకు ఇవ్వయ్యా అని చెప్పి శ్రీకృష్ణుడు అడిగారు. ఆయనకి అవసరం లేదు, కృష్ణుడికి హారాలతో పనే ఉంది. అయినా సరే ఎందుకు అడిగారంటే చంద్రుడిని చూడటం వల్ల ఆయనకి అలా అడగాలి అనిపించింది ఆయనకి. వెంటనే అడిగేసరికి సత్రాజిత్ ఇస్తానని ఇవ్వనని మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారట. ఆ మరునాడు ప్రాతకాలమందు సత్రాజిత్ తమ్ముడు ప్రసేనుడు అనేటువంటి వాడు ఆ హారాన్ని వేసుకొని, వేట రాజధర్మం కాబట్టి అరణ్యానికి వెళ్ళాడు ఆ ప్రసేనుడు ఆ హారాన్ని ధరించి. అక్కడ అరణ్యంలో ఒక సింహము చూసి ఆ హారము యొక్క కాంతికి ఇదేదో తినే వస్తువు అనుకుని ఆ ప్రసేనుడిని సంహరించి ఆ సింహము ఆ హారాన్ని ఎత్తుకు వెళ్ళిపోతూ ఉందట. వెంటనే జాంబవంతుడు అది చూసి ఆ సింహాన్ని వధించి ఆ హారాన్ని తన యొక్క గృహానికి తీసుకువెళ్ళి తన కుమార్తె జాంబవంతికి బహుకరించాడు. ఇంకా సత్రాజిత్తు మొదలైన వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. సత్రాజిత్తు అంటున్నాడు, శ్రీకృష్ణుడు శమంతకమనే హారాన్ని అడిగాడు, ఆ హారాన్ని నేను ఇవ్వలేదు, అందుచేతే శ్రీకృష్ణుడు నా తమ్ముడిని చంపి ఆ హారాన్ని దొంగిలించాడు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాడు. లోకులు కాకులు కాబట్టి లోకులు కూడా అదే విధంగా అనుకోసాగారు. వెంటనే నారదుడు బలరాముడు కూడా శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి, హే కృష్ణ, ఏమిటయ్యా నీ మీదే ఇటువంటి నిరాపనిందల ఏమిటిది అని చెప్పి అడిగేసరికి శ్రీకృష్ణుడు చెప్పాడు, ఏమీ లేదయ్యా, నేను క్షీరప్రియుణ్ణి కావడం వల్ల క్షీరంలో చంద్రుడి యొక్క ప్రతిబింబాన్ని చూశాను, ఆ కారణం వల్లే ఈ ఫలితము అని చెప్పేసరికి నారదుడు బలరాముడు కూడా అంటున్నారు, హే కృష్ణ, మానవులైతే అనుకోవచ్చు, ఋషీశ్వరులైతే అనుకోవచ్చు, దేవతలైతే అనుకోవచ్చు, దేవతలకే దేవుడైన నీ మీదే ఇటువంటి నిలాపనిందలా, ఇది ఏమిటి స్వామి అని చెప్పి అడిగేసరికి, ఏమీ లేదయ్యా, ఈ భాద్రపద శుద్ధ చతుర్థి రోజున అంటే ఈ వినాయక చవితి రోజున ఎవరైతే భక్తిపూర్వకంగా గజానుణ్ణి ఆరాధిస్తారో
ఆ స్వామివారి కథను వింటారో, ఆ కథాక్షతలు ఎవరు శిరస్సును దాల్చుతారో వాళ్ళు పొరపాటును అంటే చూడకూడదు, కానీ పొరపాటును చూసినా కానీ ఎటువంటి దోషం కూడా వాళ్ళకి ఉండదు అని చెప్పి శ్రీకృష్ణుడు భక్తిపూర్వకంగా వినాయక వ్రతాన్ని ఆచరించి శిరస్సును అక్షతలు దాల్చి నారదుడు, శ్రీకృష్ణుడు, బలరాముడు కలిపి ఆ హారాన్ని వెతకడం కోసమే బయలుదేరి వెళ్ళారట. జాంబవంతుడి దగ్గర ఉంది అని చెప్పి తెలుసుకొని జాంబవంతునికి వర్తమానం పంపించారు. జాంబవంతుడు స్పందించలేదు. అయినా సరే శ్రీకృష్ణుడు స్వయంగా వెళ్ళి ఆ హారాన్ని ఇమ్మని చెప్పి అడిగేసరికి ఆ హారాన్ని ఇవ్వకపోగా శ్రీకృష్ణుడి మీద యుద్ధాన్ని ప్రకటించాడు జాంబవంతుడు. 28 రోజులు ఏకగ్రీవంగా యుద్ధం జరుగుతూ ఉంది. 28 రోజులు కూడా ఏ విధమైన అలసట లేకుండా శ్రీకృష్ణుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ జాంబవంతుడి యొక్క సైన్యం అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది. ఆశ్చర్యపోయాడు జాంబవంతుడు. ఇంత శక్తి ఎవరికి ఉంటుంది? త్రేతాయుగంలో రావణాసును సంహరించిన రాముడికే ఇంత శక్తి కలదు, కాబట్టి ఆ రాముడే అయి ఉండవచ్చు అని చెప్పి అనుకుని తన తప్పు తాను తెలుసుకొని వెంటనే శ్రీకృష్ణుడి మీద పాదాలపడి ప్రాధేయపడి ప్రార్థించాడు. అయ్యా, మీరు త్రేతాయుగం నాటి శ్రీరాముడే ఈ శ్రీకృష్ణుడు నేను తెలుసుకున్నాను, నా తప్పు క్షమించండి, నన్ను రక్షించండి అని చెప్పి ప్రార్థించి ఆ శమంతకమనే హారాన్ని జాంబవంతుడు శ్రీకృష్ణుడు బహుకరించడమే కాకుండా తన కుమార్తె జాంబవంతిని కూడా వివాహం చేసుకోమని చెప్పి శ్రీకృష్ణుడు బహుకరించాడు. వెంటనే జరిగిన విషయం తెలియజేయాలని చెప్పి జాంబవంతుడు, జాంబవతి, శ్రీకృష్ణుడు, నారదుడు, బలరాముడు అందరూ కూడా కలిసి సత్రాజిత్తు మహారాజు గారి దగ్గరికి వెళ్ళారు. జరిగిన విషయాన్ని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఓ సత్రాజిత్తు, నీవు లేనిపోయిన నీలాపనందన నా మీద మోపావు, అది నీ తప్పు కూడా కాదు, చంద్రుని చూడటం వల్ల నాకు ఆ విధంగా జరిగింది, ఇదిగోనయ్యా నీ హారము అని చెప్పి ఆ శమంతకమనే హారాన్ని శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకి ఇచ్చేసరికి సత్రాజిత్తు కూడా శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, అయ్యా కృష్ణ, దేవదేవుడు అయిన నీ మీదే నీలాపనందన మోపాను, నన్ను క్షమించు, నేను కూడా పొరపాటును చంద్రుని చూడటం వల్ల ఇది జరిగి ఉండవచ్చు, అందుచేత నన్ను క్షమించండి అని చెప్పి ఇటువంటి హారం మాలాంటి వాళ్ళ దగ్గర కాదు, దేవదేవుడకు పరమాత్ముడమైన ఈ హారం నీ దగ్గరే ఉండాలి అని చెప్పి ఆ హారాన్ని శ్రీకృష్ణుడికి బహుకరించాడు సత్రాజిత్. అంతేకాదు సత్యభామను కూడా వివాహం చేసుకోమని తన కుమార్తెను సత్యభామను ఇచ్చి శ్రీకృష్ణుడికి ఒక శుభముహూర్తంలో సత్యభామ జాంబవతితోటి కూడా వివాహం జరిపించారు. ఆ వివాహం అంతా కూడా పూర్తయింది. వెంటనే శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, ఓ ఈ ధర్మరాజా, జ్ఞాతుల చేత రాజ్యాన్ని పోగొట్టుకున్నానని చెప్పి చింతించకు, ఈ వినాయక వ్రతాన్ని ఆచరించి ఆ కథాక్షతల శిరస్సును దాల్చినట్లయితే నీకు విజయం కలుగుతుంది అని చెప్పేసరికి వెంటనే ధర్మరాజు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లుగా, శ్రీకృష్ణుడు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లుగా, బలరాముడు, నారదుడు కూడా ఈ వ్రతాన్ని చేసినట్లుగా మనకి ఇందులో విషయం తెలుస్తోంది. అంతేకాదు అమృతోద్భవ సమయంలో దేవతలు, గంగను భూమి మీద తెచ్చేటప్పుడు భగీరథుడు, కుష్ఠవ్యాధి నివారణ కొరకు సాంబుడును ఈ వ్రతాన్ని ఆచరించినట్లుగా మనకి చెప్పబడుతోంది. కాబట్టి విద్యార్థ కాలమున పూజించిన విద్యాలాభము, జయార్థ జయములు, విజయార్థ విజయములు బడయెదురు. వైధవ్యం పొందినటువంటి వాళ్ళు కనుక ఈ యొక్క పూజని కనుక చేసినట్లయితే మరే జన్మలోనూ కూడా వాళ్ళకి వైధవ్యము సిద్ధించదు. ఎవరు ఏ కోరికతో ఈ వ్రతాన్ని చేస్తారో ఆ కోరికల్ని వాళ్ళను అనుగ్రహించడానికి, వాళ్ళ కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగడానికి, విఘ్నాలు కలగకుండా ఉండడం కోసమే విఘ్నేశ్వరుని ఆరాధిస్తాం. మంచికైనా శుభానికైనా అశుభానికైనా ముందుగా విఘ్నేశ్వరుని ఆరాధించాలి. ఏ విఘ్నాలు లేకుండా చేసేటువంటి వాడే విఘ్నేశ్వరుడు, గణాలకి నాయకుడు వినాయకుడు. అటువంటి సిద్ధి బుద్ధి సహిత ఆ వరసిద్ధి వినాయకుణ్ణి ప్రతిరోజు కూడా నిజంగా ఆరాధించాలి. అలా చేయలేకపోయినా సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటువంటి ఈ భాద్రపద శుద్ధ చవితి రోజున తప్పనిసరిగా కుటుంబ సమేతంగా అందరూ కూడా ఏదో చేసేయడం కాదు, శ్రద్ధతో కూడుకున్న భక్తితో కూడుకున్న శ్రద్ధతోటి ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలి. అలాగే మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలని, మీరందరూ తరించాలని ఆబ్జెక్ట్ ఉన్నవారు తెలుగు1.com వారు కూడా మీరందరూ తరించాలనే సంకల్పం చేత ఈ వ్రతాన్ని ఈ విధంగా వైదిక సాంప్రదాయంలో ఈ వ్రతాన్నంతా కూడా ఏర్పాటు చేసి ఏ విధంగా ఈ వ్రతాన్ని చేసుకోవాలి అనే పూర్తిగా వివరణతో కూడుకున్నటువంటి విధానంలో ఈ వ్రతాన్నంతా కూడా మీకు తెలుగు1.com వారు
ఈ వ్రతాన్ని మీ అందరూ కూడా తరించాలనే మంచి సంకల్పంతో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కనులారా తిలకించండి, దీన్ని అనుసరించండి, ఆచరించండి, కుటుంబ సమేతంగా ఆచరించి తరించండి. శ్రీ వినాయక కథాప్రసాదం శిరసా గృహ్ణామి. కథాప్రసాదం శిరస్సు మీద వేసుకోండి. శ్రీ వరసిద్ధి వినాయక మీరు కూడా తరించాలనే సంకల్పం చేత ఈ కథాక్షతలు మీ శిరస్సున జల్లడం జరుగుతోంది. శ్రీ వరసిద్ధి వినాయక కథాప్రసాదం శిరసా గృహ్ణామి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి ఆసనం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆజమనీయం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, పుష్పాలు వేయండి, యజ్ఞోపవేతం సమర్పయామి, చందనం సమర్పయామి, సర్వాభరణార్థం పుష్పం సమర్పయామి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజగణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం విజయాయ నమః, ఓం విఘ్ననాశాయ నమః, ఓం సోమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజగణాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం శ్రీ సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాణి పూజయాం సమర్పయామి, ధూపమాగ్రాపయామి. అగరవత్తులు సాంబ్రాయిని ఉంటే వేసుకోండి, సాంబ్రాయిని లేకపోయినట్లయితే సాంబ్రాయిని స్టిక్స్ మీ ప్రాంతాల్లో దొరికేటువంటి ఆ సాంబ్రాయిని కానీ అగరవత్తులు కానీ స్వామివారికి సమర్పించండి. ధూపమాగ్రాపయామి, ధూర్వసి ధూపం దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం, ధూపం దాస్యామి దేవేశ గృహాణ మంగళం గణనాయక శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. పరమాత్రయాతనువావృధాన ఇంద్రస్య యుజ్జుషకే ఇమే దోపాచరణదోపా నివాసతః భూత బ్రహ్మ పవిత్రేణ భూత సూర్యస్య రశ్మిభిః ధూపమాగ్రాపయామి. దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం, ధూపం దాస్యామి దేవేశ గృహాణ మంగళం గణనాయక శ్రీ విఘ్నరాజాయ నమః. ధూర్వసి ధూపమాగ్రాపయామి. దీపాలకి నమస్కారం చేసిన తర్వాత సాక్షాత్ దీపం దర్శయామి. ఒక నీల చొక్క విడిచిపెట్టండి. ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం స్వామివారికి ఇష్టమైన నారికేలాన్ని తీసుకుని స్వామివారికి నివేదన చేయండి. కుడుములు మొదలైన పదార్థాలని దగ్గర పెట్టుకుని ఇప్పుడు నివేదన చేయండి. కుడుములు మొదలైన పదార్థాలన్నీ కూడా స్వామివారికి ఇష్టమైన పదార్థాలన్నీ దగ్గర పెట్టుకుని మీరు తయారు చేసిన పదార్థాలన్నీ కూడా వాటి మీద నీళ్లు ప్రోక్షణ చేసి నీళ్ళ చొక్కల జల్లి నివేదన చేయండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యన్వర్తేన పరిషించయామి. అమృతమస్తు. యథాశక్తి శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. నారికేర ఫల సహిత భక్ష్య భోగ్య చేహ్య లేహ్య కదలీఫల నివేదయామి. కుడుముల నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణ్యాయ స్వాహ. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. తాంబూలాన్ని స్వామివారికి సమర్పించండి. భోగై సబలయస కర్పూరై నాగవల్లేదులైరథం ముక్తాచూర్ణేన సమాయుక్తం తాంబూలం ప్రతిగుష్యత. శ్రీ వరసిద్ధి మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. పాలవిల్లు కూడా పైన కట్టుకోవాలి. కట్టుకుని వాటికి కూడా నివేదన చేయాలి. మనకి ఇక్కడ అవకాశం లేదు కాబట్టి పాలవిల్లిలో ఉండే ఫలాలన్నీ కూడా ఏకవింశతి ఫలాలన్నీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు మట్టికి పాలవిల్లి కట్టుకుని చక్కగా వాటిని కూడా నివేదన చేసి స్వామివారికి సమర్పించండి. కర్పూర దివ్యమంగళ దివ్య నీరాజనం వాం హిరణ్యపాత్రం మదః పూర్ణం దదాదే మధవ్యోసానేతే ఏకదా బ్రహ్మణముపహరదే ఏకదైవం యజమానేన ఆయుష్టేజో దదాదే మూషికవాహనాయ విద్మహే పార్వతే పుత్రాయ ధీమహి
తన్నో గజాననః ప్రచోదయాత్. శ్రీవరసిద్ధిమహాగణాధిపతయే నమః. ఆనందకర్పూర దివ్యమంగళ దివ్య నీరాజనం సమర్పయామి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. హారతి కళ్ళకద్దుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనందకర్పూర దివ్యమంగళ దివ్య నీరాజనం సమర్పయామి. చెయ్యి కడుక్కొని పుష్పాలు పట్టుకోండి. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వదః పరమాన్నిత్యం విశ్వన్నారాయణ గుంహరం విశ్వభేవేదం తద్విష్ణుముపజేవదే పదం విశ్వస్యాత్మేష్టరగం సహస్వ్యతకం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మన్నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మతత్వన్నారాయణ పరః నారాయణ పరో ధ్యానం పరః యస్య గంజత్స సర్వం దృశ్యతే శ్రూయతే పిబ అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్తి నారాయణ స్థితః అనంతమవ్యయగం గవిగం సముద్రేంతం విశ్వసంభవం పద్మకోశప్రదేకాశకం హృదయంచాపి ధూమకం అధారశ్యావధస్యాంతేనాభ్యాముపరితిష్టతే జ్వాలమాలాకులంభాదే విశ్వస్యాయతనం మహత్ సంతతకం శిలాభిస్థలం భక్ష్యాకోశసన్నిభం తస్యాంతే సచరకం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నవిశ్వాతిర్విశ్వతోముఖః స్వాఘ్రభగ్జగబంధిష్టన్నాహారమజరక్రమభిः త్రియాగోత్మవరస్మయైరస్మయత్తస్య సంతతః సంధాపయతు సందేహమాపాదతలమస్తకः తస్య మధ్యే మహానగ్నిర్విశ్వాక్షర్విశ్వతోముఖः స్వాఘ్రభగ్జగబంధిష్టన్నాహారమజరక్రమభిः త్రియాగోత్మవరస్మయైరస్మయత్తస్య సంతతः సంధాపయతి సందేహమాపాదతలమస్తకः తస్య మగ్నే మహానగ్నిర్విశ్వాక్షర్విశ్వతోముఖः స్వాఘ్రభగ్జగబంధిష్టన్నాహారమజరక్రమభిः త్రియాగోత్మవరస్మయైరస్మయత్తస్య సంతతः సంధాపయతి సందేహమాపాదతలమస్తకः ఓం రాజాధిరాజాయ ప్రసన్యసాయినే నమః వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వర వై శ్రవణా దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పరాన్నమః అంధక్షరజబోధేశం గుహాయాం విశ్వభోర్దశ త్వం యజ్ఞత్వం వషట్కారస్త్వమింద్రత్వకం రుద్రత్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతి త్వం తదాప ఆపో జ్యోతిరసామృతం బ్రహ్మవోర్భవస్వర తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతే ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్ ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నోదుర్గః ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో సుబ్రహ్మణ్య ప్రచోదయాత్ ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతే ప్రచోదయాత్ ఓం అహో దేవదేవాత్మా దేవదహర్వ సార్వభౌమః వేద వేదాంత వేద్య పురాణ పురుషోత్తమఖిలాండకోటి బ్రహ్మాండ నాయక లోకనాయక వినాయక వేదోక్త దివ్యశ్రీ సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. అస్య యజమానస్య ఆవాలగోత్రోద్భవస్య రవిశంకరనామధేయస్య ధర్మపత్రి సమేతస్య సగుడంబస్య సపుత్రకస్య సపుత్రికస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. 2 అక్షతలు తీసుకుని 3 సార్లు ప్రదక్షిణం చేయండి. అది కూడా కుడి చేతి వీపుగా తిరగండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ
తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తేన త్వమేవ శరణం మమ తస్మాత్కారుణ్యభావేన రక్ష రక్షో గణాధిప. భక్తిగా నమస్కారం చేయండి. తొండమునేకదంతము దోరపు బజ్జయు వామహస్తమున్ మెండుగమోయ గజ్జలున్ మెల్లని చూపుల మందహాసమున్ కొండగ గొజ్జ రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవైయుండెడి పార్వతీ తనయవోయి గణాధిప నీకు ముఖ్యదన్న. ఓం సుముఖస్యేకదంతస్య కపిలో గజకర్ణక లంబోదరస్య వికట విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష బాలచంద్ర గజానన వక్రతుండ సోర్పకర్ణో హేరంబ స్కంధపూర్వజ షోడశైతాని నామాని యః పఠేతు నియాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. అనేక ప్రార్థన నమస్కారం సమర్పయామి. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. మగవాళ్ళైతే పూర్తిగా పడుకుని నమస్కారం చేయాలి. ఆడవాళ్ళైతే మోకాళ్ళ మీద మాత్రమే నమస్కారం చేయాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. నృత్యం సమర్పయామి. గీతం సమర్పయామి. వాయిద్యం ఘోషయామి. శక్తోపచార భక్తోపచార సమస్త రాజోపచారం సమర్పయామి. 2 అక్షతలు నీళ్ళ చుక్కలు తీసుకోండి. అనయాం ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్న వరద భవతు. సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్న వరద భవతు. సర్వం శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. సర్వం శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. సర్వం శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఓం దేవస్య గృహే గృహే దేవస్య దేవస్య గృహే 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 మునయోర్మునయోర్ గృహే గృహే మునయః మునయోర్వసంతి వసంతి మునయోర్మునయోర్వసంతి వసంతి దేవానాం దేవానాం వసంతి వసంతి దేవానాం దేవానాం కవయః కవయో దేవానాం దేవానాం కవయః కవయః పార్థివాసః పార్థివాసః కవయః కవయః పార్థివాసః పార్థివాస ఇది పార్థివాసః దేవా ఇదం ఇదం దేవా దేవా ఇదం ఇదం మే మే ఇదం ఇదం మే మే సమనస్యమానా సమనస్యమానా మే మే సమనస్యమానో దివి 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 దేవా దేవా దివి దివి దేవా 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 వసవ వసవ దేవా దేవా వసవ వసవ దీర్ఘం దీర్ఘం వసవ వసవ దీర్ఘం దీర్ఘమాయు ఆయురిత్యాయు అగ్నిర్వచతిర్భవ ఆదిత్యాయ తేజో భవ విష్ణుర్వశ్రీమాన్ భవ బ్రహ్మ ఆయుర్భవ ధాన్యం ధనం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేన వ్రతాంబురే తస్మై బ్రహ్మ చ ఆయుర్కీర్తిం ప్రజాం దదః భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణా ఋషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి ఏవదేర్వై దేవతాస్తా సర్వా వేదవిది బ్రాహ్మణే వసంతి తస్మా బ్రాహ్మణేభ్యో వేద విధిభ్యో దివే దివే నమస్కర్యాన్న శ్రీలం కీర్తయేదేత ఏవ దేవతా ప్రేణాది పర్యాప్య అనంతరాయాయ సర్వస్తోమోదిరాత్రముత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వసదిచ్చై సర్వమేవ తేన ఆప్నోతి
సర్వం జయతి సర్వం శ్రీ వరసిద్ధి వినాయక అనుగ్రహ ప్రసాద సిద్ధిర శతమానం భవతి శతాయు పురుషతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే మహాగణాధిపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ వరసిద్ధి వినాయక పాదోదకం పావనం శుభం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ వరసిద్ధి వినాయక పాదోదకం పావనం శుభం శాలిగ్రామసలాభారీ పాపాహారి విశేషత ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ మహాగణాధిపతి పాదోదకం పావనం శుభం సర్వం శ్రీ మహాగణాధిపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు మహాగణాధిపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు మహాగణాధిపతి అఖండ కరుణ కటాక్ష ప్రసాద సిద్ధిరస్తు సర్వత్రా దిగ్విజయమస్తు మహాగణాధిపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదేతమస్తమా విద్విషావహై ఓం శాంతి ఓం పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి ఓం అసతమా సద్గమయ తమసమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సర్వం పరమాత్మ చరణారవిందార్పణమస్తు